టాపిక్ వచ్చేసి 1.4.3 ఎస్టాబ్లిషింగ్ ప్యారిటీ బిట్వీన్ మినిమమ్ ఏజ్ ఆఫ్ ఓటింగ్ అండ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్. సో ఇక్కడ మనము జనరల్గా రఫ్గా ఎవరినైనా పొలిటీషియన్ ఇమాజిన్ చేసుకుంటే వాళ్ళందరూ మ్యాక్సిమం 50 ఇయర్స్ దాటినోళ్ళు, లేకపోతే 50 ఇయర్స్ ఇట్లా ఈ ఏజ్లోనే ఉంటారు. ఓకే, ఆల్మోస్ట్ ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్స్ ఉంటారు. నిజమే, 90% మన ఇండియన్ పొలిటీషియన్స్లో 90% అందరూ ఏజ్డ్ పొలిటీషియన్సే. సో ప్రజెంట్ రిపోర్ట్స్ ప్రకారం లోక్సభలో ఓన్లీ 2.2% మెంబర్స్ ఉన్నారు 30 ఇయర్స్ కంటే తక్కువ మెంబర్స్, ఓన్లీ 2.2%. సో ఇదొక మేజర్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు యంగ్ జనరేషన్స్ అన్ఎంప్లాయ్మెంట్తోని, ఎడ్యుకేషనల్ సపోర్ట్ లేకపోవడము, వాళ్ళ రీసెర్చ్కి, డెవలప్మెంట్ ప్రాసెసెస్కి తగిన సదుపాయాలు లేకపోవడానికి మేజర్ ప్రాబ్లం ఏంది అంటే ఈ యంగ్ పొలిటీషియన్స్ మన గవర్నమెంట్లో లేరు. అందుకే ఈ మేజర్గా మన యంగ్ జనరేషన్స్ ప్రాబ్లమ్స్ని ఈ గవర్నమెంట్స్ అడ్రస్ చేయలేకపోతున్నాయి. సో ప్రాపర్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఇట్లాంటివన్నీ ఇవ్వకపోవడం అనేది మేజర్గా ఎందుకు అంటే యంగ్ పొలిటీషియన్స్ లేకపోవడం. సో యూత్ఫుల్ రిప్రజెంటేషన్ అనేది ప్రతి లెజిస్లేటివ్ బాడీలో చాలా ఇంపార్టెంట్. సో యంగ్ జనరేషన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి, ఒక పొలిటికల్ సిస్టమ్ని మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, గవర్నమెంట్ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి యంగ్ పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఉండాలి. పొలిటిక్స్లో యూత్ రిప్రజెంటేషన్ అనేది పెరగాలి. సో అట్ ప్రజెంట్ ఆర్టికల్ 84 ఇంకా ఆర్టికల్ 173 కింద 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు లోక్సభలో ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయొచ్చు, కంటెస్ట్ చేయొచ్చు ఎలక్షన్ ప్రాసెస్లో. అంటే ఆర్టికల్ 84 లోక్సభ ఎలక్షన్స్లో, ఆర్టికల్ 173 లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరికైతే 25 or above ఇయర్స్ ఉంటే వాళ్ళు ఈ లోక్సభ ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కంటెస్ట్ చేయడానికి ఎలిజిబుల్. అదే రాజ్యసభ ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో కంటెస్ట్ చేయడానికి 30 ఇయర్స్ లేదా ఎక్కువ ఉండాలి. సో రాజ్యసభ అంటే ఆర్టికల్ 84 కింద, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్టికల్ 173 కింద 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు కంటెస్ట్ చేయడానికి ఎలిజిబుల్. సో ఇది కూడా ఆర్టికల్ 84 ఇంకా ఆర్టికల్ 173 కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. సో దీనివల్ల మెజారిటీ ఆఫ్ ద యంగ్ పీపుల్ అనేవాళ్ళు పొలిటిక్స్లో రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారు. సో అసలు వాళ్ళకు వచ్చేది మినిమం ఓటింగ్ రైట్ వచ్చేది 18 ఇయర్స్కి, వాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేది 25 ఇయర్స్కి. సో ఇక్కడ పెద్ద గ్యాప్ ఉంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద యంగ్ జనరేషన్ అనేవాళ్ళు పొలిటిక్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. ఇంకొక మేజర్ కన్సర్న్ ఏంటి అంటే ఫినాన్షియల్ ఛాలెంజెస్ ఉండడం వల్ల, వాళ్ళకి పొలిటికల్ నాలెడ్జ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, పొలిటికల్ ప్రాసెసెస్కి ఏమేమైతే స్కిల్స్ అవసరం పడతాయో వాళ్ళకి తగిన స్కిల్స్ లేకపోవడం వల్ల, పొలిటికల్ పార్టీస్ వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల యంగ్ జనరేషన్ అనేది పొలిటికల్ పార్టీస్లో రిప్రజెంట్ చేయలేకపోతుంది. సో ఈ యంగ్ జనరేషన్ని మేజర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో అన్ని పొలిటికల్ పార్టీస్లో, యూత్ ఆర్గనైజేషన్స్లో, ఇవన్నీ ఆర్గనైజేషన్స్లో యంగ్ పీపుల్కి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళని డెసిషన్ మేకింగ్లో ఇంట్రడ్యూస్ చేయాలి. సో వాళ్ళకి ఒక పవర్ ఇవ్వాలి. అట్లా పవర్ ఇస్తే మేజర్గా యంగ్ జనరేషన్ అనేది యంగ్ జనరేషన్ పొలిటీషియన్స్ అనేవాళ్ళు పుట్టుకొని వస్తారు అప్పుడే. సో ఇది మొత్తానికి ఎస్టాబ్లిషింగ్ ప్యారిటీ బిట్వీన్ మినిమమ్ ఏజ్ ఆఫ్ ఓటింగ్ అండ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్కి సంబంధించి.